కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సభా అధ్యక్షులు మన భద్రాచలం మండల పార్టీ అధ్యక్షులు అన్న తిరుపతిరావు గారికి 24 గంటలు ఒక క్షణం తీరిక లేకుండా ఎప్పుడైతే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మళ్ళీ మన కేసీఆర్ గారి యొక్క ఆదేశాల తర్వాత నియోజకవర్గాల వారిగా మీటింగ్ పెడుతున్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఎవరో ఒక మన పార్టీ తరఫున ముఖ్య నాయకులు వెళ్ళి ఖచ్చితంగా కార్యకర్తలను కూడా అందరితో సందేశం ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన తర్వాత అన్న హరీష్ అన్న 24 గంటలు ఎప్పటికప్పుడు కూడా వారికి ఏడ అవకాశం వస్తే అక్కడ కూడా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ నిన్న భువనగిరి నియోజకవర్గం పూర్తి చేసుకొని 3 గంటలకి నేరుగా భద్రాచలం పొద్దున్న రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాత్రే వారు ఐటీసీలో ఉండి ఇవాళ పార్లమెంట్ సమావేశం ఈ ఎలక్షన్స్కి ప్రత్యేకంగా కూడా మనందరినీ కూడా యాక్టివ్ చేయడానికి మనకు మంచి సందేశం ఇవ్వడానికి మనకు ఉత్సాహపరచడానికి అన్న ఎంతో టైం వెచ్చించి వచ్చినందుకు ప్రత్యేకంగా కూడా మనస్ఫూర్తిగా కూడా ఈ భద్రాచలం కార్యకర్తల సోదరుల తరఫున కూడా ఇక్కడ ఈ ప్రాంత ఆడబిడ్డలు కూడా మీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా అన్న. అంతేకాకుండా ఇవాళ మీ అందరి యొక్క ప్రత్యేకమైన కష్టంతో గ్రామం గ్రామం గూడెం తండా గ్రామం తిరిగిన తర్వాత ఇవాళ తెల్ల వెంకట్రావు గారు మళ్ళీ తాత మధు గారి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నిజంగా ఇవాళ మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అంటే దిష్టి చుక్క ఎట్లా పెడితే ఎట్లుంటుందో ఈ 7 నియోజకవర్గాలకి పెళ్లి కొడుకు మన తెల్ల వెంకట్రావు గారు అయ్యేది వారు గెలుస్తున్నారు. అంటే మన పార్లమెంట్లో మనకు అదొక గౌరవం దక్కింది వెంకటరావు గెలవడం వల్ల. ఇవాళ వారిని గెలుపుకు పూర్తి స్థాయి కృషి చేసిన మదన్న గారికి మరియు వద్దిరాజు రవిచంద్రన్న గారికి మన ఇల్లందు మన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారికి మా రేగన్న జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి మరియు 5 మండల పార్టీ అధ్యక్షుల వారికి మన జెడ్పీటీసీలకు ఎంపీపీలకు దిండిగాల రాజేందర్ గారికి మరియు ముందున్న మంచి సైనికులు లాంటి మన కార్యకర్త సోదరులకు భద్రాచలం ఎప్పుడు కార్యకర్తలు మీటింగ్ పెట్టినా మహిళలు ఎప్పుడు తగ్గకుండా ఉత్సాహంగా పిలవకుండా వచ్చే మా అక్కలందరికీ మీడియా ముఖ్యులు అందరికీ కూడా చేసే నమస్కారం తెలియవస్తా ఉన్నా. నిజంగా నేను చాలా అదృష్టవంతులని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనాతోని ఎటువంటి రాష్ట్రానికి నిధులు లేకుండా ఇబ్బంది ఉన్నా ఏ కష్టం వచ్చినా పూర్తి స్థాయిగా 3 సంవత్సరాలు నడిచినా నేను ఎంపీ అయినాక కేసీఆర్ గారి దయ వల్ల అన్న హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మెడికల్ కాలేజు, మహబూబాద్లో ఒక మెడికల్ కాలేజు, నర్సంపేటలో ఒక మెడికల్ కాలేజు, ఏజెన్సీ ప్రాంతమైన ములుగులో కూడా ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే నిజంగా చిరస్థాయిగా కూడా మా హయాంలో ఇవాళ మెడికల్ కాలేజ్ గొప్ప ఘనత మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అంతేకాదు ఎప్పుడు కూడా రేఖాకాంతరావు గారు కలిసినప్పుడు ఒకటే అనేది, అక్క మన పార్లమెంట్ సెగ్మెంట్లో భద్రాచలమైనా ములుగైనా ఇల్లందైనా లేకపోతే ఇంకా మానుకోట ఎక్కడైనా ఈ పోడు భూముల సమస్య తప్పకుండా మనం కేసీఆర్ సార్ చెప్పాలి, ఖచ్చితంగా పోడు భూములు ఇప్పారని చెప్పి పలుమార్లు మనం సార్ కలిసిన వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా పోడు భూములు ఇచ్చుకుంది కూడా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. మన భద్రాచలంలో దాదాపు 4 నుంచి 5 వేల పాస్బుక్లు 4 నుంచి 5 వేల పాస్బుక్లు ఇచ్చాడే జ్ఞాపకం చేస్తా ఉన్నా. అదొకటే కాదు, ఇవాళ తండాల్లో ఆదివాసీ గూడాల్లో కూడా 3 ఫేజ్ కరెంటు కూడా గుర్తించి అయ్యో ఈ రోజుల వరకు కూడా 3 ఫేజ్ కరెంటు లేకపోవడం ఏందని కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం 300 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ దుమ్ముగూడమైనా చెర్లైనా వాజేడైనా ఏటునారమైనా ఎక్కడైనా ఎక్కడో చెంచుగూడాలకు కూడా ఇవాళ 3 ఫేజ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. కానీ ఎందుకు భద్రాచలం ప్రజలు చాలా తెలివిగా తప్పకుండా పనిచేసే నాయకుడు కేసీఆరే. పోయినసారి 5 ఏళ్లలో మా ఎమ్మెల్యే లేకపోవడం నష్టపోయినని ఈసారి మేల్కొల్పుకొని అందరూ కూడా వాళ్ళ వెంకటరావుని గెలిపించింది. కానీ మిగతా అన్ని చోట్ల ఏం బుద్ధి పుట్టిందో ఏం ఆలోచన వచ్చిందో మా లంబాడకు సంబంధించి కావచ్చు, మా ఆదివాసీ బిడ్డలు కావచ్చు 30-40 ఏళ్ల నుంచి కూడా కొట్లాడుతున్నాం. తండాలు గ్రామ పంచాయతీ చేయండి ముర్రో ఓట్ల వరకు వస్తే మా లంబాడి కానీ ఆదివాసులు కానీ ఓట్లు వేస్తున్నాం, కానీ తండాలుగా మార్చండి గూడాలుగా మార్చండి అని చెప్పినా ఇవాళ ఎవరు గుర్తించలే. కానీ కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీ చేసిండు, గూడాలను గ్రామ పంచాయతీ చేసిన గొప్ప ఘనత కేసీఆర్ సార్ది. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నాం అంటే మన ప్రభుత్వం చేసింది, మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇవాళ రైతుల పక్షాన ఉన్నాం మనం. ఇవాళ ప్రతి ఒక్కరికి అన్ని కరెంటు రంగంలో కానీ నీటి రంగంలో కానీ అన్ని రంగాల్లో ఇవాళ మనం ముందున్నాం. కానీ కొన్ని చోట్ల ఇవాళ మార్పు ఎందుకయ్యా మార్పు అని అడిగితే 2 సార్లు ఏం లేదు
2 సార్లు అడ్డేసినాం కదా ఇది ఒక్కసారి వెళ్తాం. కానీ ఇప్పటికే కూడా గ్రామాల్లో చర్చ మొదలైంది. అరే మనం మోసపోయినాం, కాంగ్రెస్ పార్టీ చెప్పిన దొంగ హామీలు లంగ హామీలు ఈ 420 హామీల వల్ల మేము మోసపోయినాం. ఇక ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి వాళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు చర్చ జరిగింది. ఒకటే ఉదాహరణ చాలు. కేసీఆర్ సారు కోవిడ్ టైంలో 2 ఏళ్లకు రాష్ట్రానికి ₹1 నిధి లేకున్నా 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి సరి అయిన టైంలో ఎప్పుడు టింగు టింగు మోగాలో అదే టైంకి మోగి రైతులకు ఇవాళ రైతు బంధు కేసీఆర్ సార్ ఇచ్చింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఏమంటే డబుల్ ధమాకల అన్ని డబల్ 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 అని చెప్పుకుంటూ పోయాడు. కనీసం రైతులకు ఇచ్చే రైతు బంధు పైసలు కూడా సరిగ్గా 1 ఎకరానికి ఇచ్చిండో లేదో కానీ దిక్కు లేకుండా పోయింది. కానీ సంబంధించిన అదే శాఖ మంత్రి అదే అక్కడ సంబంధించిన కోమటిరెడ్డి వెంకట ఏమంటాడు, రైతు బంధు ఆడితే చెప్పుతో కొట్టండి రైతులను అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఇవాళ దామోదర రాజనరసింహ మంత్రి గారు కూడా మొన్న పాపం ఏఎన్ఎంల దాంతో మీటింగ్ పెట్టినప్పుడు ఏఎన్ఎంలు వాళ్ళు జీతపత్యాలు అడిగితే ఏమన్నా కరోనా టైంలో పుట్యాలు చేసిరా మీరు పని జీతాలు తీసుకోదా అన్నారు. కానీ ఏఎన్ఎంలు లాంటి వాళ్ళు కూడా కోవిడ్ కూడా వాళ్ళు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో మందులు వంచుకుంటూ తిరుగుకుంటూ వాళ్ళు ఏఎన్ఎం లాంటి వాళ్ళు తిరిగారు. అటువంటి వాళ్ళని అవహేళన చేస్తూ ఉన్నారు. ఓ మంత్రి ఇట్లా మాట్లాడతారు, ఓ మంత్రి ఇట్లా మాట్లాడతారు, ఇష్టానుసారం మాట్లాడరు. వాళ్ళు చెప్పే పని ఎంతసేపు దరఖాస్తు తీసుకోవాలి, 6 నెలలు 10 నెలలు కాలయాపన చేయాలి తప్ప వాళ్ళు అంతో గింతో సచ్చుకుంటూ వేస్తే ఆ మహిళలకు 500 రూపాయలు గ్యాస్ ఇస్తారో అంతవరకు తప్ప ఏ ఒక్క హామీ ఇవ్వడం కూడా వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ తరం కాదు. పైగా రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఈ 6 హామీలు నెరవేరాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీ అయ్య దిగొచ్చినా నీ తాత దిగొచ్చినా ఆడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు, నువ్వు ఇచ్చేది లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏ చదువుకున్న చిన్న పోరుని అడిగినా కేంద్రంలో ఏ ప్రభుత్వం తెలుసు, ఏ ప్రభుత్వం వస్తుందో. ఇంకా ఇంత బుద్ధి వాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ ఇంకా అదొస్తేనే ఇది ఇస్తా ఉంటున్నారు. అంటే దయచేసి సోషల్ మీడియాలో మొన్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధాలు చెప్పుకుంటూ, ఎందుకంటే మనం ఊళ్ళలో ఉంటాం, ఆదివాసీ గూడాలో ఉంటాం, తండలు ఉంటాం, చిన్న పని చేసే వాళ్ళు కూడా యూట్యూబ్ ఓపెన్ చేయగానే దాంట్లో పొద్దున్న లేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని లంగా ముచ్చట్లు చెప్తారు. అందరూ ఏమనుకున్నారు పాపం అమాయకంగా అబ్బా నిజవరా అనుకున్నారు. అట్లా చూసుకొని ఓట్లేసినారు. కానీ దయచేసి అట్లా వాటికి మోసపోకండి. రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఖచ్చితంగా నేనే నిల్చుంటున్నా కేసీఆర్ గారి ఆశీస్సులతో, హరిచంద్ర గారి సహకారంతో. మీరు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్ లో మీ ఆడబిడ్డగా దీవించారు. ఇక్కడ ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా ఇక్కడ ఏదైతే మన ఏదో రైల్వేకి సంబంధించిన లైను, ఆ లైన్ సంబంధించింది కూడా వాళ్ళ భద్రాచలం వరకు ప్రత్యేకంగా మంత్రులను కూడా కలిసి మనం ఖచ్చితంగా రైల్వే లైన్ కావాలని కూడా అడిగిన తర్వాత మొన్న దిశ మీటింగ్లో కూడా అడిగాం. వాళ్ళు ఒకటే చెప్పిండ్రు, మీకు డిపిఆర్ తయారైతుంది, కేంద్రం నుంచి కూడా మాకు మీరు ఇచ్చిన లేఖ చేరింది, ఖచ్చితంగా మీరు పాండురంగాపురం నుంచి భద్రాచలం రైల్వే లైన్ కూడా మేము డిపిఆర్ తయారు చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న అది మనకు చాలా అవసరం. బీజేపీ ప్రభుత్వం అక్కడ అయోధ్య అంటారు, కానీ ఇక్కడ రాముడైన సౌత్ అయోధ్యని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రైల్వే దానికి సంబంధించి 10 సార్లు కలిసాం. ఇంకా బ్రిడ్జి అయితే కేంద్ర ప్రభుత్వం మన తెలుసు, ఇవాళ వరద వచ్చిందంటే మనము భద్రాచలం భయపడే పరిస్థితి. బ్రిడ్జి ఎప్పుడు చూసినా కూడా ఇబ్బంది పడుతూనే ఉండే. కానీ ఈ బ్రిడ్జికి సంబంధించింది కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని స్వయంగా కలిసా. అయ్యా మీరే ఫౌండేషన్ వేసిండ్రు, భద్రాచలం వరద వస్తే భయపడే పరిస్థితి ఉంది, త్వరగా పూర్తి చేయడం స్వయంగా కూర్చొని ఆ ఏజెన్సీతో మాట్లాడి 10 సార్లు గలంగా ఇప్పుడు మేకి పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పాలి. మీ అందరూ తెలియపరుస్తూ ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఇవ్వండి, దీవెనియండి. ఇవాళ వెంకట్రావు అన్నతో పాటు నేను మీ తోడుండి మీ నీడలో ఉండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముక్కు పిండైనా సరే అవసరంతో రోడ్ల మీద తిరిగైనా సరే ప్రతి ఒక్కటి కూడా మన ప్రజలకు చేరే విధంగా కూడా కొట్లాడడంలో మీ వెంట ఉంటాను, మీ ఆడబిడ్డగా దీవించాలని మరొకసారి కోరుకుంటూ ఈ భద్రాచలం ప్రజలందరికీ కూడా అంటే కార్యకర్త సోదరులకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.